స్టూడెంట్ నంబర్ 1 సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, బాహుబలి 2, త్రిపురారు. ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీసిన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నంబర్ 1 డైరెక్టర్ అయిన రాజమౌళి సార్ మీద పెద్ద పెద్ద కేసులు అవుతున్నాయటనుల్లో. మరి ఎందుకో ఏం కథనో చూద్దాం పాన్రి. తెలుగు సినిమా పరిశ్రమలనే అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సార్ మీద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లా ఫిర్యాదు నమోదైంది. మొన్న జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లా హనుమంతుడి మీద ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు, ఈ వ్యాఖ్యలను కొంతమంది గరం గరం అయ్యేటట్టు చేసినాయని రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు ఈ ఫిర్యాదు చేసిరట. మరి దీని మీద దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే అసలు కథ ఏంటంటే, మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారణాసి సినిమా కొరకు ఈ నడుమ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించింది. అయితే ఆడ చిన్న సాంకేతిక లోపం వల్ల ఈవెంట్ కు జరిసేపు అంతరాయం కలిగిందట. ఇక రాజమౌళి భావోద్వేగానికి గురయ్యి ఆయనకు దేవుని మీద నమ్మకం లేదన్నాడు. అటెనక మన ఆయన వచ్చి హనుమంతుడిని ఎనుకుని నడిపిస్తాడని చెప్పిండు. ఇట్లా జరిగిన వెంటనే కోపం వచ్చిందని, నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం, ఆయనను తన స్నేహితుని లెక్క భావిస్తుంది, నా భార్య మీద కూడా కోపం వచ్చింది అన్నాడు. అట్లా హిందూ దేవుళ్ళని కించపరిచినట్టు మాట్లాడిండు కాబట్టి హిందూ సంఘాల పెద్దలకు క్షమాపణ చెప్తే కేసులు కొట్టేస్తారా, చెప్పేదాకా ఈ కేసులు అట్లనే కొనసాగుతాయా అనేది ముందు ముందు చూడాలి. మామూలుగా స్కూటరు లేకుంటే బైక్ మీదనైతే ఇద్దరు ఎక్కిపోవచ్చు. అదే ట్రావెల్ వ్యాన్ అయితే ఒక 10 నుంచి 12 మంది దాకా కూర్చుంటారు. ఇక డ్రైవర్ తోటి కలిపితే ఇక గవర్నమెంట్ లేకుంటే ప్రైవేట్ బస్ అయితే 50 నుంచి 60 సీట్లు ఉంటాయి కాబట్టి మనిషికి ఒక సీట్లో కూర్చుంటారు. అదే ఆటోనో కారు అయితే ముగ్గురు లేకపోతే గట్టి ఇరికిచ్చి కూసబెట్టిన ఒక 4-5గురుగా కూసవచ్చు. కానీ ఈ బడి పోరగాల పరిస్థితి చూస్తే తారీఫ్ చేయాల్సిందే పోన్రి. ఇక మన గల్లీలా కుక్కి ఇంతే ఎట్లయితే కుక్క పిల్లలు ముడుచుకొని ఉంటాయో గట్ల ఆటోలా ఈ స్కూల్ పోరగాళ్ళను కోడిని ఒదిగేసినట్టు పొదిగేసిండ్రు చూడు. ఒక్కదాన్నే కుక్కి ఎక్కించిండట ఆటో డ్రైవర్ అన్న. బడికి ఎక్కించుకొని పోతుండగా ట్రాఫిక్ పోలీసులు చూసి ఆపిండ్రు. ఇక డ్రైవర్ను ఒక మల్క ఈరు మారార్చుకొని తిట్టుకుంటా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా ఆటోను సీజ్ కూడా చేసిండ్రట పోలీసులు. ఇగో చూడుండ్రు, ఒక దిక్కు పోరల్ని దించుతున్నాడు, 1 2 3 4 5 12 15 ఓ నాయను. మగధీర సినిమాల షేర్ ఖాన్ అన్నట్టు లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకో అన్నట్టు ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఈ బుడ్డ షేర్ ఆటోలా 23 మంది పిల్లల్ని ఇరికిచ్చి కూసబెట్టిండు. అసలు అలా గాలాడుతుండొచ్చినా ఊపిరి ఉంటుందా పోతుందారా అయ్యా? అంత మంచిగానే ఉన్నది కానీ ఇంకో దిక్కు వాళ్ళ అయ్య వాళ్ళకన్నా తెలివి లేకుండా వచ్చినా పైసలు కట్టి మరి పోరలను పరిశాన్ చేస్తున్నారు. అయ్యో ఆగు పోరలకు చెమటాలు పట్టే షుష్ అంటారు గాలాడక పాపం. గిట్ చూడుండ్రి, ఆటో సైడ్ అద్దం కాడ బాక్సులు కూడా తలిగించుడు, ఆ బరువుకు ఆ అద్దం కూడా ఉంటుందా పోతుందా అర్థమైతలేదు పోన్రి. చూడుండ్రి, ఆడి పోరగాళ్ళను మగ పోరగాళ్ళను అందరిని కలిపి ఒకటే ఆటోలో జమాయించి పోతుండు. ఇదంతా నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలో అయిందట. ఓ అయ్యవలు జర మీ పిల్లల్ని కూడా ఓ కన్నేసి పెట్టుండ్రి, లేకుంటే ఇష్టానుసారంగా తీసుకుపోతారు, జాగ్రత్త మలా అని అంటుర్రు ఈ వార్త చూసిన తల్లిదండ్రులు.